అధికార పార్టీలో కొత్త తరం నేతలు రాబోతున్నారు. వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు సీనియర్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొందరైతే పార్టీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసేసుకున్నారు. వారసులకు సాన పెడుతూ ఉన్నారు. 4-5 కుటుంబాల్లో నెక్స్ట్ జనరేషన్ రెడీ కావడంతో కాక మీదుంది కర్నూలు రాజకీయం. నంద్యాలలో మంత్రి కుమారుడు, భూమా ఫ్యామిలీలో వారసుడు, గౌరు కుటుంబంలో తనయుడు. కర్నూలు జిల్లాలో రాజకీయ వారసత్వం. వారసులకు ఎంట్రీ ఇప్పించే పనిలో పడ్డారు కొందరు టీడీపీ సీనియర్లు. ఇన్నాళ్లు వారసుల్ని తమ వెంట తిప్పుకున్న నేతలు ఇప్పుడు వారికే పూర్తి బాధ్యతలు ఇచ్చేస్తున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందున్నారు మంత్రి ఫరూక్. వచ్చే ఎన్నికల్లో ఫిరోజ్ పోటీ చేస్తారని, ఆయన మాట వినాలని మంత్రి స్థాయిలో అధికారులకు సూచనలు కూడా చేస్తున్నారట ఫరూక్. మంత్రి కొడుకుగా ఫిరోజ్ ఇప్పటికే అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి హోదాలో నంద్యాల అసెంబ్లీ బాధ్యతల్ని స్వయంగా తానే చూస్తున్నారు. దీంతో ఫిరోజ్ ఆల్రెడీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసినట్టే. భూమా ఫ్యామిలీలో ఇప్పటికే యాక్టివ్ గా ఉన్న యంగ్ లీడర్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అని ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. తన తండ్రి దివంగత భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు నంద్యాల ఆళ్లగడ్డ రాజకీయాలు చూసేవారమని, ఇకపై అది కంటిన్యూ చేస్తానని భూమా జగత్ బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఆళ్లగడ్డ నుంచి జగత్ అక్క భూమా అఖిల ప్రియ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి భూమా కుటుంబం నుంచి వచ్చే ఎన్నికల్లో అక్కా తమ్ముళ్ళిద్దరికీ అవకాశం ఇస్తారా అన్నదే ప్రశ్న. ఇక పాణ్యం నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడు గౌరు జనార్దన్ రెడ్డి ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. పాణ్యం నందికొట్కూరులో తిరుగుతున్నారు గౌరు దంపతుల వారసుడు. రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వైసీపీలో ఉన్న క్రేజీ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి దీటుగా గౌరు జనార్దన్ రెడ్డిని దించాలి అనే ఆలోచనతో అధిష్టానం పెద్దలున్నట్టు సమాచారం. దీంతో గౌరు జనార్దన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. గౌరు చరిత ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో మరోసారి ఆమె పోటీ చేస్తారా, కొడుకుని నిలబెడతారా అన్నది ఆసక్తికరంగా ఉంది. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు కూడా తమ కొడుకు రాఘవేంద్ర రెడ్డిని పోటీ చేయించేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే తమ మనసులోని మాటని అగ్రనాయకత్వం చెవిలో వేసిందట కోట్ల కుటుంబం. ఇప్పటికే కోట్ల ఫ్యామిలీలో రాఘవేంద్ర రెడ్డి 3వ తరం నేతగా పరిచయం అయ్యాడు. తన తాత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి లక్షణాలను పుణికిపుచ్చుకున్న రాఘవేంద్ర రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే క్యాడర్కి సంకేతాలు ఇచ్చేశారు. బనగానపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన వారసుడిని ఇంతవరకు రాజకీయాలకి పరిచయం చేయలేదు. ఆయన కుమారుడు ఎక్కడా తండ్రి కార్యక్రమాల్లో కనిపించలేదు. కొడుకు వ్యాపారాల్లో బిజీగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో కూడా జనార్దన్ రెడ్డియే పోటీ చేస్తారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. టీజీ, కేఈ కుటుంబాల నుంచి ఇప్పటికే రాజకీయ వారసులు వచ్చేశారు. టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ కర్నూలు ఎమ్మెల్యేగా గెలిచి కేబినెట్లో కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్ పత్తికొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తన కొడుకుని ఇప్పటికే రాజకీయాలకు పరిచయం చేశారు. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో కొడుకుని పోటీ చేయించాలనే ఆలోచనతో ఉన్నారు. సో ఆస్తిపాస్తులతో పాటు రాజకీయాన్ని కూడా వారసత్వంగా ఇచ్చే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే వారసులు ఎంత ఉత్సాహంతో ఉన్నా ఎన్నికల సమయానికి అధిష్టానం ఎవరికి ఎస్ చెబుతుందో, ఎవరికి నో చెబుతుందో ఇప్పుడే చెప్పలేము.